అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఏదైనా ఒక పనిని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా చేయాలని అంటే ఏకాగ్రత యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మన దైనందిక జీవితంలో రకరకాలైనటువంటి పనులు మనం పెట్టుకుంటాం. అలాగే జీవితంలో చాలా లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. కానీ మనం అనుకున్నది ఒకటైతే, మనం పెట్టుకున్నటువంటి పని ఒకటైతే, దాని మీద కాన్సన్ట్రేషను కొంతకాలానికి సడలిపోవటం, మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనమే మార్చేసుకోవటం, లేదా ప్రాధాన్యత లేనటువంటి పనుల మీద, ప్రాధాన్యత లేనటువంటి అంశాల మీద మనకు దృష్టి వెళ్ళిపోవటం. అంటే ఏది ఇంపార్టెంట్ అనుకున్నామో, ఏ పనినైతే నిర్దేశించుకున్నామో ఆ పని కాకుండా మిగిలిన పని వైపు మనం వెళ్ళిపోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సమయం గడిచిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఏంటి నా సమయాన్ని ఎలా వృధా చేసుకున్నాను, అనుకున్న పని పూర్తి చేయలేకపోయాను. ఈ వర్క్ లోడ్ కూడా పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు నీ జీవితం ఎటుపైన జరుగుతుందో, ఎటువైపు వెళ్తుందో, అసలు ఏమనుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి అగమ్య గోచరంలో మనందరం కూడా పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఏ మనిషి అయినా తను పెట్టుకున్నటువంటి పనిని ఏకాగ్రతతో చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని అంశాల మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనకి సంకల్ప బలం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అంటే సంకల్పం అంటే అర్థం ఏంటంటే గట్టిగా అనుకోవడం. ఏదైనా మనం చేయాలని అనుకున్నప్పుడు దాన్ని చాలా బలంగా మనం అనుకోగలగాలి. మన మనసులో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి ఆ పనికి లేదా ఆ మనుషులకి. ఈ స్థిరంగా మనం నిలబడగలగాలి అని అంటే ఒక పని పట్ల కానీ, ఒక మనిషి పట్ల కానీ మనం బలంగా అనుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మనకి ఇది పెద్ద కష్టమైనటువంటి పని కాకపోయినప్పటికీ కూడా మనందరం కూడా దాని మీద ఫోకస్ పెట్టకపోవడం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. సో అందుకని మీరు ఏదైనా చేయాలని అనుకుంటే, ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలని అనుకుంటే దాన్ని గట్టిగా అనుకోవడం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. గట్టిగా అనుకోవడం అంటే అర్థం ఏంటి? ఎక్స్టర్నల్ ఫోర్సెస్, రకరకాల ఫోర్సెస్ మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, మన నిర్ణయాలు మారుస్తూ ఉంటాయి, లేదా మనం పెట్టుకున్నటువంటి పనికి ఇంకొక ఏదో పని యాడ్ అవుతూ ఉంటుంది, లేదా అనవసరమైనటువంటి మిత్రులు సలహాలు ఇస్తూ ఉంటారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా మనం మారిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇవేమీ జరగకుండా ఉండాలి అంటే నువ్వు బలంగా అనుకోవాలి. అంటే నువ్వు ఏదనుకుంటే దాని మీదే నేను నిలబడతాను అనేటువంటిది నువ్వు కసిగా నువ్వు అనుకోగలిగితే ఖచ్చితంగా ఈ సంకల్ప బలం క్రమేపీ పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏంటి? నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. నువ్వు అసలు ఏమనుకున్నావు, ఏం చేస్తున్నావు, తప్పు ఇది అనేటువంటి ఆ హెచ్చరిక అనేది నీకు నువ్వుగానే చేసుకోగలగాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్, ఆ స్వీయ నియంత్రణ కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనిని అనుకున్న విధంగా చేయగలుగుతావు. ఏకాగ్రతతో ఆ పని పూర్తి చేయడానికి నువ్వు ఎంత కష్టపడాలో అంత కష్టపడే అవకాశం ఉంది. బయట నుంచి వచ్చేటటువంటి ఏ విధమైనటువంటి ఫోర్సెస్ కూడా నీ మనసును మార్చకుండా స్థిరంగా ఉంచేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనిషికి ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకునేటువంటి ఆ సామర్థ్యం అనేది కూడా పెంచుకోవాలి, విశ్లేషణ చేసుకోవాలి. ఏం చేస్తే ఏదవుతుంది, నేను చేస్తున్నటువంటి పని వల్ల ఏంటి ప్రయోజనం, ఏంటి లాభాలు, ఏంటి నష్టాలు, దీన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. వెంటనే మనం మారిపోవడం కాకుండా అసలు ఇప్పుడు ఈ పని చేస్తే ఏంటి, ఏమి నష్టపోతాం, ఏం చేయాల్సిన పని ఆగిపోతుంది. ఇప్పుడు ఎవడో వచ్చి ఫ్రెండ్ సరదాగా బయటికి వెళ్దామని పిలిచాడు అనుకోండి, వెళ్ళిపోవడం బాగానే ఉంటుంది. అటు పిలిచాడు, నీకు వెంటనే అట్రాక్ట్ అయ్యో వెళ్ళిపోతావు. వెళ్ళిపోతే జరిగేటటువంటి నష్టాలు ఏంటి ఒకసారి మనం విశ్లేషణ చేసుకోగలగాలి. అలాగే ఏదైనా పని మొదలెడుతుంటే దానివల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటి అనేటువంటి విశ్లేషణ కూడా మనం చేసుకోగలగాలి. ఈ విశ్లేషణ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ విశ్లేషణ చేసుకునేటువంటి క్రమంలోనే మనం ఊహించుకోవాలి, ఇప్పుడు నేను ఈ పని చేయకపోతే జరిగేటటువంటి నష్టాలు ఏంటి, అప్పుడు వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటి అన్నది మన మనసులో మెదలాలి. అలాగే ఏదైనా పని చేస్తూ ఉంటే వచ్చేటటువంటి బెనిఫిట్స్ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు, దానివల్ల నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు, ఎంత సంతోషంగా ఉంటావు అనే దాన్ని కూడా మనం ఊహించుకోవడం అనేది, విజువలైజేషన్ చేసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. సో ఈ విశ్లేషణ శక్తి కనుక మనలో ఉంటే ఖచ్చితంగా అదొక హెచ్చరికగా పనిచేస్తుంది. నువ్వు ఇది విడిచిపెట్టావు, అత్యంత ముఖ్యమైనటువంటి పనిని నువ్వు వదిలేస్తే ఈ నష్టం జరుగుతుంది అనేటువంటి విశ్లేషణ నువ్వు చేసుకోగలగాలి. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం నువ్వు చేరుకోలేవు ఇప్పుడు కనుక ఈ పనిని నువ్వు చేయకపోతే అనేటువంటిది
మనకు ఉండాలి. అంటే ఒక ప్రయోజనం వచ్చినా మనం ఊహించుకోగలగాలి, ఒక నష్టం జరిగినా మనం ఊహించుకోగలగాలి. అంటే దీన్నే మనం ముందు చూపు అని అంటాం. ఏమి జరుగుతుంది, ఏం జరగబోతుంది, మనం చేసేటటువంటి పనిని విడిచిపెట్టేస్తే ఏమవుతుంది అనేటువంటి ఆ విశ్లేషణ జ్ఞానం అనేది మనిషి పెంచుకోగలగాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఏకాగ్రత అనేది పెరుగుతుంది. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ వెంటనే పనిని మొదలుపెట్టడం అనేది చాలా ప్రధానమైన అంశం. నువ్వు ఏదనుకుంటే అది మొదలు పెడుతూ ఉండటమే. వన్స్ మొదలుపెట్టావంటే ఆ రోజు నువ్వు పెట్టుకున్నటువంటి ఆ పనిని పూర్తయ్యేటంత వరకు ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టడానికి వీల్లేదు. ఏ విధమైనటువంటి ఫోర్సెస్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినా, లేదా బద్ధకం వచ్చినా, చేద్దాంలే అనిపించినా, వాయిదా వేసేటటువంటి తత్వం వచ్చినా, లేకపోతే వర్క్ చాలా బోరింగ్గా అనిపించి వదిలేద్దామని అనిపించినా, ఎట్టి పరిస్థితులను వదలకుండా అది పూర్తి చేయడం అనేది మనం నేర్చుకోగలగాలి. మనిషి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు నియంత్రించుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి. నేను ఏదైనా ఒక మాట అనుకుంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాను. ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటే అది ఖచ్చితంగా నేను సమయానికి చేసేస్తాను. ఏ పనైనా సరే పూర్తి ఎఫర్ట్స్ పెట్టి, మనసు పెట్టి, శ్రద్ధతో పనిచేస్తాను. ఇలా కొన్ని కమిట్మెంట్స్ అనేది ఏ మనిషికి ఆ మనిషి పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు ఏదనుకుంటే అది సాధించగలుగుతావు. నీ మనసు డైవర్ట్ అవ్వదు, అటు పరిగెట్టదు, ఇటు పరిగెట్టదు. దాన్ని స్థిరంగా ఉంచుకునేటువంటి సామర్థ్యం నీలోనే ఉంది. దానికి కావాల్సినటువంటిది సంకల్ప బలం అనేది కావాలి. బలంగా అనుకోవటం, నీ మాట మీద నువ్వు నిలబడగలగటం, నిన్ను నువ్వు హెచ్చరించుకోవటం. అలాగే అట్ ది సేమ్ టైం నువ్వు అనుకున్నది పూర్తయిపోతే నిన్ను నువ్వే మెచ్చుకునేటువంటి ఆ తత్వం. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశాలు. కాబట్టి డైవర్ట్ అయిపోతున్నాను అని అనుకోకుండా, నిజంగా ఉదయం లేచి ఒక 10 పనులు రాసుకున్నాం అనుకోండి, సాయంత్రం అవి చూసుకునేటప్పటికి అయిపోవాలి. మధ్యలో ఏదైనా మిస్ అయిపోయామంటే అర్థం ఏంటి? మన మీద మనకి నియంత్రణ లేదు, మన మీద మనకు కంట్రోల్ లేదని అర్థం. అలా గనక నువ్వు ఒకసారి చెక్ చేసుకుని ఈవినింగ్ ఫీడ్బ్యాక్ కనుక తీసుకోగలిగితే నీ పనుల మీద, నువ్వు చేసిన వాటి మీద, నువ్వు ఏం పెట్టుకున్నావు, ఏం చేసావు, వెంటనే నీకే అనిపిస్తుంది ఏంటి అసలు ఇన్ని ఇంపార్టెంట్ అనుకుంటే అసలు పనికి మాలిన ఏ అవసరం లేనటువంటి, ఏ ఉపయోగం లేనివి ఇన్ని చేశానా అని నీకే ఆశ్చర్యం వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి. చేస్తున్నటువంటి పని పట్ల ఏకాగ్రతతో పని పూర్తి చేయండి. ఖచ్చితంగా మీరు గెలిచి తీరుతారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే ఏదనుకుంటే అది మొదలుపెట్టేయడం, పూర్తి చేయడం. దానికి సంకల్ప బలం అనేది చాలా ప్రధానమైన అంశం. ప్రతి దాన్ని విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి, విశ్లేషించుకోండి. ఖచ్చితంగా ఏ విధమైనటువంటి తప్పులు జరగకుండా జీవితం సాఫీగా ముందుకెళ్ళడానికి ఒక అవకాశంగా ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మీ జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.